ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం అణగారిన వర్గాలకి బాగా చేరువుగా నిలిచిందని, తర్వాత బాబు గారు వచ్చిన తర్వాత కొంచెం వాటికి దూరం అయ్యారని చెప్తా ఉంటారు. ఎనీవే విక్టరీ అసలు రామారావు గారి కంటే ఎక్కువ సోషల్ జస్టిస్ అని చెప్పేది చంద్రబాబు గారు. సోషల్ జస్టిస్ అని చెప్పి క్యాస్ట్ ఈక్వేషన్లు పెట్టి ఆయన పక్కన నలుగురు కమాండ్లు ఉండాలంటే ఆయన కొంచెం అనర్జీ ఫీల్ అవుతారు. పక్కన క్యాస్ట్ బ్యాలెన్స్లు చేసుకోవడం, అలాగే పోస్టుల్లో కూడా ఇవాళ చూశారు కదా. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది, పోస్టులు ఎలా ఇస్తున్నారో చూస్తున్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు కానీ వాళ్ళందరినీ ఎలా చేస్తున్నారో చూసాం. మెరిట్ అర్హత ప్రాతిపదిక ఒక కాన్సెప్ట్ బిల్డప్ అయిపోతుంది. అందువలన ఆయన మద్దతు నేను కూడా మొన్న కూడా ఇప్పుడు పారిశ్రామికీకరణ కోసం సంస్కరణలు అప్పుడు ఇతర రాష్ట్రాలకు పంపించి ఇతర దేశాలకు పంపించి స్టడీ చేయించడం పూర్తిగా మద్దతు ఇచ్చేవాడిని. పూర్తిగా మద్దతు అంటే మీరు 1924 తర్వాత విషయాల్లో మీరు ఏ విధంగా పోరాడారు? ఆ పోరాట ఫలితమే ఈ విజయమా? ఎట్లాగా? అందరూ భయపడే రోజుల్లో మేము గెలిచిన వాళ్ళం 21 మందిలో 19 మంది ముగ్గురు పోయారు, 19 మంది మిగిలాం. 23 కదా, 23లో 19 మంది మిగిలాం. 19 మంది మిగిలారు. 19 మందిలో నేను ఫ్రంట్ లైన్లో పనిచేశాను కదా. అసెంబ్లీలో నిత్యం పోరాటమే కదా మాకు. ఫైట్ చేశాను. సోషల్ మీడియా కాన్సెప్ట్ బిల్డప్ చేశాను. పార్టీ టేకప్ చేసింది. నేను చేసిన తర్వాత పార్టీ టేకప్ చేసింది. ఏదైతే సోషల్ మీడియాని పెట్టి దెబ్బతీశారో, తప్పుడు ప్రచారం చేసి అవతల పార్టీ, అది నేను తీసుకొని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. నా పంచులు ఫేమస్ అయిపోయినాయి. ధైర్యంగా పోరాడాం. అందరూ భయపడే రోజుల్లో పోరాడాం. తర్వాత టీవీ డిబేట్లకు వెళ్ళేవాడిని. భేషజాలు లేవు. పెద్ద నాయకులు పదవులు అనిపించిన వాళ్ళు టీవీ డిబేట్లకు మనకెందుకు, ఆర్గ్యుమెంట్లు మనకెందుకు, బేసిక్గా సీనియర్లు నేను డిబేట్లకు వెళ్ళేవాడిని భారీగా. అన్ని ఛానల్స్కి వెళ్ళేవాడిని. ఏదైనా పార్టీ నిర్ణయం చేసిన ఛానల్స్ అది కాదు ఇది కాదు అంటే తప్పితే నేను అన్నిటికీ వెళ్ళేవాడిని. రెగ్యులర్గా రోజుకు 1-2 డిబేట్లో పార్టిసిపేట్ చేసేవాడిని. ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి విధానాలను వ్యతిరేకించారు. అసెంబ్లీలో కూడా ఆయన వ్యక్తిగతంగా కాదు, జగన్మోహన్ రెడ్డి విధానాల మీద వ్యతిరేకించారు. ఆయనకే చెప్పాను అసెంబ్లీ సాక్షిగా, మీకు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, తెలివి ఉంది, జాగ్రత్త చేసుకోకుండా ఎందుకలా చేస్తున్నావు, తప్పుడు విధానాలు ఎళ్లకు అసెంబ్లీలోనే చెప్పాను. నవ్వుకుంటే నవ్వితే మనమేం చేస్తాం.